సిద్దిపేట పట్టణంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పు డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా సొంత అన్నా వదినలను తమ్ముడు కట్టేసి కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పరశురాములు అనే వ్యక్తి తన అవసరం కోసం తమ్ముడు కనకయ్య వద్ద 1,20,000 అప్పుగా తీసుకున్నాడు. కొంతకాలానికి అప్పు ₹1,00,000 చెల్లించాడు. మిగిలిన 20,000 ఇవ్వాలంటూ అన్నా వదినలను గుడి ప్రాంగణంలో కట్టేసి అందరూ చూస్తుండగా ఆగ్రహంతో కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు రాములు దంపతులను కట్లు విడిపించి ఆసుపత్రిలో చేర్పించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్. సుమిత్ర, సిద్దిపేట నాసర్పురలో అమానవీయ సంఘటన జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా సొంత తమ్ముని దగ్గర అన్న ₹1,20,000 అప్పు తీసుకొని దానికి సంబంధించిన అమౌంట్ కట్టలేదన్న కోపంతో తమ్ముడు అన్న వదిలను కట్టేసి దాడి చేసిన సంఘటన జరిగింది. ₹1,20,000 అప్పు తీసుకున్న అన్న పరశురాములు ₹1,00,000 తిరిగి చెల్లించినప్పటికీ ఇంకా 20,000 దానికి సంబంధించిన మిత్తి అమౌంట్ కూడా ఇవ్వాల్సిందే అని చెప్పేసి తమ్ముడు పట్టుబట్టడంతో వాళ్ళిద్దరి మధ్య కొంత గొడవ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇద్దరి మధ్యలో మాట పెరిగిన సందర్భంలో తమ్ముడు ఈ సొంత అన్నా వదిలను కూడా బయటకు లాగి హనుమాన్ టెంపుల్ దగ్గర కట్టేసి వీళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా అతను తిరగబడిన పరిస్థితిలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో పోలీసులు వచ్చి తమ్ముడి మీద కేసు నమోదు చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. సో కేవలం అప్పుకు సంబంధించిన 20,000 మిగతా అమౌంట్ దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఇవ్వలేదన్న కారణంతో దాడి చేసినట్టుగా ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సుభాష్. సిద్దిపేట పట్టణంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పు డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా సొంత అన్నా వదినలను తమ్ముడు కట్టేసి కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పరశురాములు అనే వ్యక్తి తన అవసరం కోసం తమ్ముడు కనకయ్య వద్ద 1,20,000 అప్పుగా తీసుకున్నాడు. కొంతకాలానికి అప్పు ₹1,00,000 చెల్లించాడు. మిగిలిన 20,000 ఇవ్వాలంటూ అన్నా వదినలను గుడి ప్రాంగణంలో కట్టేసి అందరూ చూస్తుండగా ఆగ్రహంతో కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు రాములు దంపతులను కట్లు విడిపించి ఆసుపత్రిలో చేర్పించారు. నా పేరు దుంకల పరశురాములు. మా తమ్ముడి దగ్గర ₹1,20,000 తెచ్చుకున్నాం. ₹1,00,000 కట్టినా. ఇంకా 20,000 గురించి పిలిపిస్తే వస్తే నన్ను కొట్టిరు, కట్టేసి కొట్టిరు. ఇక్కడ డబ్బా మీద కొట్టిరు, తాడేది గుంజీరు. ఎంత తీసుకున్నావు డబ్బులు? ₹1,20,000 తీసుకున్నావు. ₹1,00,000 కట్టినా. ఇంకా 20,000 ఇచ్చేది మిత్తినే. మిత్తిను 20,000 ఇస్తామని చెప్పిన.